అప్లై చేసుకుంటే దాదాపు 4 కోట్ల మంది అప్లై చేసుకుంటే ఇప్పటికి 40,000 మందికి 40 లక్షల మందికి కేవలం 10,000 కోట్లు మాత్రమే చెల్లించారు. దీనికి కావాల్సిన గవర్నమెంట్ చాలా వ్యాపారం చేస్తారు. అందుకోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి డబ్బులు చెల్లించాలి. లేకపోతే ఇప్పటికీ దాదాపు దేశంలో 10,000 మంది చనిపోవడం జరిగింది. అట్లాగే చాలా మంది అనారోగ్యం గురవుతూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, వికలాంగులు అవుతూ ఉన్నారు. అందుకోసం వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రజలు ఆదుకోవాలని జరిగింది. ఎందుకంటే దేశంలో 13 కోట్ల మంది సహారా బాధితులు 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇవాళ అనాథాలుగా మిగిలిపోయారు. ఎందుకంటే ఏదో 4 రూపాయలు భవిష్యత్తులో పనికొస్తే పిల్లల చదువులకు, పెళ్లిలకు, వృద్ధాపంలో మందులకు, అట్లాగే ఇంకా గృహ నిర్మాణం చేసుకోవడానికి ఎన్నో అవసరాలకు పనికొస్తాయని కొండంత ఆశతో పొదుపు చేసుకుంటే ఆ సహారా కంపెనీ ఇలా ప్రజల మీద దాదాపు 13 కోట్ల ప్రజల మీద ఇలా శటకోపం పెట్టి ఇలా కనుమరుగైనంటే ఇలా ప్రజలు ఎంత దోసుకుంటున్నారు అనేది అర్థమవుతూ ఉంది. అట్లాగే గతంలో 2023లో కేంద్ర హోంశాఖ మంత్రి ముందుకొచ్చి డబ్బుల బాధ్యత నాది, ప్రతి కస్టమర్కు నయా పైసా ముందకుండా చెల్లించే బాధ్యత నాదని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి మీటింగ్లో హామీ ఇచ్చినటువంటి ఈ అమిత్ షా గారు ఇవాళ కనీసం నోరు మెలుపుకోవడము ఇది తగదు. ఎందుకు మా డబ్బులు మేము ఇవ్వాలని అంటున్నాం. ఎందుకంటే మేము గవర్నమెంట్ స్కీమ్ ఏదో ప్రవేశపెట్టండి, గవర్నమెంట్ సంబంధించినట్టు మాకు లబ్ధి ఇవ్వండి మేము అనట్లేదు. ఎందుకంటే ఖాతాదారుల డబ్బులు వాళ్ళకి ఇవ్వంటే ఇలా దాదాపు 13 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారంటే ఇలా ప్రజల కోసం ఉన్నదా, ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం ఉందని. దర్పల్లి మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయంలో మన తహసీల్దార్ గారికి మరి సహారా ఇండియా బాధితులందరూ తరపున మా దర్పల్లి జేఏసీ తరపున మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సహారా ఇండియా ఏదైతే సంస్థ ఉందో దాన్ని న్యాయం చేయలేక కేంద్ర ప్రభుత్వం మరి పేద ప్రజల నోట్లో మట్టి కొడుతుంది. కేంద్ర ప్రభుత్వం సహారా ఇండియాకు మరి ఎవరైతే ఖాతాదారులో వాళ్ళందరికీ 2023లో ఎన్నికల కంటే ముందు మరి అందరికీ డబ్బులు ఇప్పిస్తామని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. దీనివల్ల కోట్లాది మంది లబ్ధిదారులు ఎవరైతే సహారా ఇండియా తీసుకున్నారో వాళ్ళంతా రోడ్డు పాలై నెలకొక్కరు, వారంకొక్కరు, రోజుకొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి దాపురించింది. మరి ఈరోజు నీరవ్ మోడీ కానీ ఎందరో మంది దేశాన్ని లూట్ చేసి ప్రపంచంలో ఎక్కడో వేరే దేశాలలోకి వెళ్ళిపోతున్నారు. మరి దేశాన్ని లూట్ చేస్తున్న వ్యక్తులను కూడా ఆయన తెప్పించలేకపోతున్నాడు మోడీ. ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం సహారా బాధితులు అలాగే సహారా కంపెనీకి సంబంధించినటువంటి ఏజెంట్ అందరూ కూడా కలిసి ఈరోజు వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరిచే విధంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఈ సమస్యని పరిష్కరించే దిశగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈరోజు భరోసా కల్పిస్తూ ఉన్నా. మరి అడుగడుగున చూస్తూ ఉన్నాం, ఎవరైతే మన బాధిత కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు మాత్రమే ఈ యొక్క పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా పెట్టుబడుల రూపంలో ముందుకు వచ్చి ఆశను కల్పించి అడ్డగోలుగా వసూలు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అడుగడుగున నష్టపోతున్నటువంటి నిరుపేద కుటుంబాలే టార్గెట్గా అయ్యేటువంటి ఈ యొక్క సంస్థలను మనము కట్టడి చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన ఈ యొక్క సహారా సంస్థ పైన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించి తక్షణమే సహారా బాధితులందరికీ కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకొని వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులకు అనుగుణంగా అదనంగా డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఈరోజు నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు దర్పల్లి మండలంలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అంతా కూడా ఈ యొక్క సహారా బాధితులందరికీ కూడా అండగా నిలబడి ఈ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా అందరూ కూడా పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.